ప్రతి ఒక్కరికి ఈ మధ్య కాలంలో ఒకప్పుడంటే జాతకాలు రాసుకోవడం అనేది ఉండేది కాదు కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టుగా కూడా డెలివరీస్ ప్లాన్ చేస్తూ ఉండడం జరుగుతుంది. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మన పుట్టుకని మార్చి పలానా డేట్‌కి ఫిక్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? వాళ్ళు ఫిక్స్ చేసుకున్న డేట్ కనుక పుడితే అది లైఫ్ లాంగ్ ఆ జాతకం ఉపయోగపడుతుందంటారా? మీరందరూ చాలా జాగ్రత్తగా ఈ వీడియో వినండి. బుద్ధిహీనులకి నేను చెప్పట్లా, పనికిమాలిన వాళ్ళకి అసలు చెప్పట్లా. విషయాన్ని అర్థం చేసుకొని మన బ్రతుకులు ఎట్లాగో తగలబడ్డాయి, ఎలా ఉంటుందో తెలిసి చావట్లా. కానీ మన తర్వాత పిల్లల భవిష్యత్తుని చేతులారా నాశనం చేయకుండా, చెడగొట్టకుండా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇద్దాము అనుకుంటే ఈ ఒక్క వీడియో విని ఆచరించాలి అనేది కోరుకుంటున్నా. ఏంటంటే మాది గర్భం ఎప్పుడైతే కనుక స్త్రీ గర్భవతి అవుతుందో, గర్భవతి అవ్వటానికి పూర్వం 3 మాసాలు ఆ బీజం అనేటువంటి తండ్రి శిరస్సులో ఉంటుందమ్మా. చాలామంది సంతానం కలగట్లేదంటే అమ్మాయిల లోపం ఉంది అంటూ ఉంటారు. ఆ పిల్లవాడి యొక్క శిరస్సులో 3 మాసాలు బీజం ఉన్న తర్వాత తల్లి గర్భంలో పడుతుంది. 9వ మాసంలో జన్మనిస్తారు. 9, 3, 12 దీన్ని మనం ప్రధానంగా పెట్టుకోవాలి. ఈ విషయం మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు మీరు అడిగింది నేను కొన్నిసార్లు విన్నాను. ఏంటంటే స్వతహాగా 9వ నెల వచ్చింది అన్న తర్వాత డెలివరీకి సిద్ధమవుతారు. కొంతమంది ప్రత్యేకంగా ఈ నక్షత్రంలో పుడితే పిల్లలు బాగుంటారు కాబట్టి ఈ నక్షత్రంలో మాకు ఆపరేషన్ చేయించండి అని చెప్తుంటారు. నాకు అనిపిస్తుంది ఏ బెల్ట్ తెగే వరకు వెళ్ళ కొట్టాలి అని. వాడి యొక్క రాతని మార్చేటువంటి శక్తి నీకెవడిచ్చాడు? కానీ ఇక్కడ రహస్యం ఏంటంటే, ఎప్పుడైతే నీకు కృపాకృపపూర్ణంగా ఒక సమయం నిర్దేశించబడి ఉన్నదో దాన్ని కాదు అని ఉన్నటువంటిది కాకుండా నీకు ఇచ్చిన నక్షత్రం, ఈ నక్షత్రంలో అయితే కనుక నాకు జన్మ నక్షత్రము, నాకు మిత్ర నక్షత్రం అని చెప్పి కనుక డెలివరీ చేయిస్తే జన్మాంతం ఆ పుట్టిన పిల్లవాడి బ్రతుకు త్రిశంకు స్వర్గమమ్మ.